హలో ఆల్, చాలా రోజుల తర్వాత డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అంతా కూడా నా డే ఎలా ఉండబోతుంది, నేను ఏమేమి చేస్తాను అన్నది. బికాస్ చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా బిజినెస్. సో వాటికి కావాల్సిన సెట్స్ ఆర్డర్ పెట్టాలి, వాటితో వీడియో కాల్ ఉంది. నెక్స్ట్ తర్వాత మా ఆద్యాకి కొన్ని నేర్పించాలి ఈరోజు. సో అవి నెక్స్ట్ తర్వాత నేను ఒక ఐటమ్ పర్చేస్ చేశాను, సో దాని గురించి ఇలా చాలా చాలా వీడియోస్, చాలా కంటెంట్ ఈరోజు ఉంది వీడియోలో. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎవరికైనా నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశానని తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ట్రై ఆఫ్ యూజన్స్ అని స్టార్ట్ చేశాను. సో మీరు వెళ్ళి ఆ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో అయ్యారు అంటే, ఆర్ఎల్స్ వాట్సాప్ గ్రూప్ని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అది ఫాలో అయ్యారు అంటే మీకు డైలీ అప్డేట్స్ అందులో వస్తాయి. అయ్యో కెమెరా ఏంటి ఎంత క్రాస్గా ఉంది చూడండి. ఇది లిస్ట్, కుర్తా సెట్స్ ఏమేమి ఆర్డర్ పెట్టాలి అని వాళ్ళు పెట్టిన ఫొటోస్లో మేము జస్ట్ నేమ్స్ అలా పెట్టుకుని మాకు గుర్తుండడం కోసం ఎన్నెన్ని పీసెస్ పెట్టాలి ఏంటి అన్నది రాసామన్నమాట. ఎన్ని బండల్స్ ఆర్డర్ పెట్టాలి అన్నది రాసాము. అదే ఆద్య వీడియోలో కనపడడం కోసం చైర్ తెచ్చుకుంది. సి హాయ్ చెప్పు. హలో, ఆమె తిన్నారా అందరూ అని అడుగు. ఆమె తిన్నరా అని అడుగు. ఆమె తిన్నరా అని అడుగు. చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది వచ్చేసి ఆద్య బ్రేక్ఫాస్ట్ అనమాట. 2 చిన్న దోశలు అండ్ చట్నీ. చూద్దాం ఇందులో ఎంతవరకు తింటుందో. ఎంత తిన్నా నాకు పర్వాలేదు అనమాట. ఆద్య ఏడుస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం. దాదా కూర్చో. సో నేను తినేటప్పుడు ఆద్యకి ఫోన్ కానీ కోకో మెలన్ కానీ ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఏం కాదు, తను తినేస్తుంది. కాలుతుంది, అనుకొని తినాలి, తినేస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా తను తినడం అలవాటు కాబట్టి నేను వదిలేస్తా, పీసెస్ కూడా చేసి ఇవ్వను. తనే కొంచెం కాలుతుందా చల్లగా ఉందా చూసుకొని తింటది. సో చట్నీ కూడా చాలా ఇష్టం అనమాట ఆద్యకి. దోశ కంటే ఫస్ట్ చట్నీ కంప్లీట్ చేస్తుంది ఆద్య. ఇది అయిపోయాక మళ్ళీ చట్నీ అడుగుతుంది అనమాట. సో ఎస్, అలాగా ఏ హ్యాండ్తో తిన్నా ప్రాబ్లం లేదు నాకు. నేను చెప్తాను, గైడ్ చేస్తూ ఉంటాను, రైట్ హ్యాండ్లో తినాలి, రైట్ హ్యాండ్తోనే తినాలి అని చెప్పేసి. బట్ దట్స్ ఫైన్. తను లెఫ్ట్ హ్యాండ్తో తిన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. కొంచెం పెద్ద అయ్యాక తనే నేర్చుకుంటుంది. ఇది ఇంకా చాలా చిన్నది కదా ఆద్య, జస్ట్ 2.6 ఇయర్స్ కూడా లేవు, 2.5 ఇయర్స్. ఇలా ఇంత చిన్న పిల్ల అసలు తినడమే చాలా గొప్ప. అలాంటిది ఇంక నేనేం ఫోర్స్ చేయదలుచుకోలేదు. బట్ తినేస్తుంది తను మాత్రం. అదే రైట్ హ్యాండ్తో తినాలి నాన్న, రైట్ హ్యాండ్. చట్నీ కూడా ఇలా డిప్ చేసుకొని తింటుంది, ఎంత క్యూట్గా. అదే మొత్తం తిన్న తర్వాత నేను మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. సో మీ పిల్లలకి కూడా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయండి. సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు చాలా రిలాక్స్ ఉండొచ్చు. ఎక్కడికైనా వెళ్ళినా తిండి విషయంలో వాళ్ళు గోల చేయరు, ఎవరు పెట్టినా తినేస్తారు. ఆర్ఎల్స్ వాళ్ళకి ఇచ్చినా కూడా తినేస్తారనమాట. ఆద్య అలాంటిదే. అదే హై ఫై. థ్యాంక్ యూ బేబీ. ఓకే, తిన్న తర్వాత నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. ఆద్యాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. బాయ్. ఇది వచ్చేసి నా మీల్ ప్లేట్ అనమాట. ఏంటి ప్రసన్న దోశలోకి చట్నీ తినకుండా కర్రీ తింటున్నాం అనుకుంటున్నారా? చెప్తా. వాళ్ళు తనకి బ్రేక్ఫాస్ట్కి అయితే అలా కంప్లీట్ చేస్తుంది. రీసెంట్గా అగారో వాళ్ళది 1600 వాట్స్ పవర్ ఉన్న వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ని అయితే పర్చేస్ చేశాను. ఇందులో ఉన్న ఫస్ట్ పార్ట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఫ్లోర్ అండ్ కార్పెట్ క్లీనింగ్ బ్రష్ అనమాట. నెక్స్ట్ ఇది బ్లోవర్. నెక్స్ట్ తర్వాత ఇది అబ్జార్బింగ్ బ్రష్ అనమాట. వాటర్ పడినప్పుడు అబ్జార్బ్ అవుతుంది. శ్రీవేస్ నాజిల్ ఇది. అండ్ కార్నర్స్ క్లీన్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. ఇది వచ్చేసి అల్యూమినియం ఎక్స్టెండబుల్ రాడ్, అంటే మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట, ట్యూబ్. ఇది వచ్చేసి హోస్ పైప్. నెక్స్ట్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డస్ట్ బ్యాగ్ని రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ అక్కడ ఉన్న నాజిల్ అక్కడ కొంచెం హైట్గా ఉంది కదా, వైర్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాక్యూమ్కే హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్స్టెండబుల్ ట్యూబ్ని అలా ప్రొవైడ్ అయితే చేశారనమాట. మొత్తం టోటల్ లుక్ అయితే ఇలాగుంది. సో ఫస్ట్ అయితే మనం డస్ట్ బ్యాగ్ని మీకు లోపల చూపిస్తాను. ఎంత పెద్దదిగా ఉంది అంటే మనం మాటికి దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా బిగ్గా ఉంది. 21 లీటర్స్ ఆఫ్ కెపాసిటీతో ఉందన్నమాట.
సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ని ప్రొవైడ్ చేశారు, బికాజ్ మనకి వాటర్ పడినప్పుడు కానీ రస్ట్ అయ్యే అవకాశం అస్సలు లేదనమాట. అండ్ దీని యూసేజ్ని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట హోస్ పైప్ని ఫిట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆరో మార్క్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మనం ఎక్స్టెండబుల్ ట్యూబ్ని కూడా ఫిట్ చేయడం చాలా ఈజీ. ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ముందున్న బటన్ని కొంచెం ఇలా ముందుకి ఫార్వర్డ్ డ్రాగ్ చేస్తే అది ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. కార్పెట్ క్లీనింగ్ బ్రష్ అక్కడ మనకు ఒక బటన్ ఇచ్చింటారు, మనం దాన్ని ప్రెస్ చేస్తే కార్పెట్ క్లీనింగ్ మోడ్ వస్తుంది, లేదంటే ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఎంతవరకు ఏమంటారు ఎంతవరకు దీన్ని క్లీన్ చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలాగే చేశాను అనమాట. దీనికి వచ్చేసి 21.5 సక్షన్ పవర్తో ఉంది. సో చాలా తొందరగా క్లీన్ అవుతుంది. అండ్ నేను ఫ్యాన్స్ కూడా క్లీన్ చేశాను దీన్ని మల్టీపర్పస్ బ్రష్తో. అండ్ శ్రీవేస్ నాజిల్తో మనం సోఫాస్ కానీ లేదంటే బెడ్కి ఉన్న కుషనింగ్ కానీ ఇలా అంతా కూడా క్లీన్ చేయొచ్చు, ఫాల్ సీలింగ్ కార్నర్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో, ఆల్రెడీ క్లీన్గా ఉన్న హౌస్కి ఇంత డస్ట్ వచ్చింది. సో అంత నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ వేసి ట్రై చేస్తున్నాను, నిజంగా వాటర్ పోతాయా అని చెప్పేసి చాలా కంప్లీట్గా వెళ్ళిపోయాయి. నాకైతే వర్త్ బయింగ్ అనిపించింది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. నేను వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా వచ్చేసాయి మొత్తం కూడా. నాకైతే వండర్ఫుల్ అనిపించింది ప్రోడక్ట్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, నచ్చిన వాళ్ళు మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఈ క్లిప్ నేను ఎందుకు యాడ్ చేశాను అంటే, ఆద్య కూర్చోడానికి వచ్చినప్పుడు అంటే 8 months 9 months ఉన్నప్పుడు ఒక వీడియో అయితే తీసి పెట్టానమాట, ఇలాగే నెయిల్స్ కట్ చేసే వీడియో. అప్పుడు నాకు చాలా కామెంట్స్ అయితే పెట్టారు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఇంత చిన్న వయసులో అలా కూర్చోపెట్టుకొని చెప్పి నెయిల్స్ కట్ చేయించడం అవసరమా, ఇలా కట్ చేసుకోవాలి 1 week ఒకసారి అని చెప్పి నేను అప్పుడు ఆద్యకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టినప్పుడు అందరూ నన్ను తిట్టారనమాట. అంటే తిట్టడం ఇన్ ద సెన్స్ అన్నారు అవసరమా ఇలాగా అని చెప్పి. ఇప్పుడు ఆద్య వచ్చేసి 2.5 years దగ్గర ఉంది. అండ్ ఎంత కుదురుగా కూర్చొని ఎంత బుద్ధిగా కూర్చొని నెయిల్స్ కట్ చేయించుకుంటుంది అంటే, ఇంకా నా కాళ్ళు కూడా ఇస్తుంది, కాళ్ళకు కూడా కట్ చేయి మమ్మీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పేసి, నేను లేవన్నా కూడా. సో పిల్లలకి ఎప్పుడైనా సరే ఏది నేర్పిస్తే అదే ఫాలో అవుతారనమాట. అందుకని చెప్పేసి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించండి. రెడీ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 మళ్ళీ రెడీ 1 2 3 నువ్వు అరవవేంటే, నేను అర్చినప్పుడు నువ్వు అరవవేంటే. మళ్ళీ రెడీ 1 2 3 మళ్ళీ లాస్ట్ టైం ఫైన్. రెడీ 1 2 3 కొన్నిసార్లు మనం కూడా పిల్లలు అయిపోయి పిల్లలతో ఆడుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ పేరెంట్స్కి కనెక్ట్ అయ్యేది ఎప్పుడైతే మనం వాళ్ళతో బిహేవ్ చేస్తామో అప్పుడే అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక 1 hourకి పాలు అయితే తాగుతుంది అనమాట ఆద్య. సో పాలు ఇస్తూ ఉంటాను డే బై డే. ఇది వచ్చేసి గో జీరో గిల్ట్ ఫ్రీ కెసాటా, 0 added sugar and 145 calories ఓన్లీ. సో మీరు ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ పిల్లలకి తీసుకునేటప్పుడు, అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ అన్హెల్దీ, బట్ స్టిల్ మనం పిల్లలకి తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ 78% మిల్క్స్ అండ్ సాలిడ్స్. నాకు ఇది బ్లర్ వస్తుంది షూట్ చేద్దామంటే, బట్ యా మోస్ట్ లైక్ నార్మల్ రోడ్ మీద దొరికే ఐస్ క్రీమ్స్ కంటే ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అంటే ఎప్పుడో ఒకసారి, అది కూడా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇస్తే దిస్ ద బెస్ట్. అండ్ ఇది మొత్తం కూడా ఆద్య తినేదు, జస్ట్ లైక్ ఒక 2 to 3 spoons తింటది. లోపల వచ్చేసి ఇలా పేపర్ వ్రాప్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు పేపర్ వ్రాప్ ని తీస్తున్నా. అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ నట్స్ అన్ని కూడా టాప్ అప్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బ్రెడ్ స్లైస్ ఇచ్చారనమాట. యా 3 to 4 spoons ఆద్య ఎంత తింటుందనేది నేను చూపిస్తాను. దిస్ ఈస్ వాట్ ఆద్య హ్యావింగ్ బ్రెడ్. ఫస్ట్ బ్రెడ్ ఇస్తాను ఫస్ట్ చాయిస్ కింద, బికాజ్ ఇంకా తను క్రేవ్ అవుతే అప్పుడు విల్సి. స్పూన్ ఇస్తే నేను ఇంకొక స్పూన్ నీకు తీసిస్తా.
అది అయిపోయింది. స్పూన్ తింటావా ఏంటి? పిల్లలకి ఎప్పుడైనా సరే మనం ఎంత కంట్రోల్లో పెట్టినా కూడా కొన్ని ఏ వయసులో చేసే కొంచెం ఆ వయసులో అలా అని చెప్పి నేను ఐస్ క్రీమ్ తినిపిమని ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ ఎవరి ఇండివిజువలిటీ వాళ్ళది. బట్ నేనేంటి అంటే మోస్ట్ లైక్ ఆర్గానిక్ ఫుడ్సే తినాలి, అలాగే పెరగాలి అని లేదు. అన్ని కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్కి నాకు ఆద్య తట్టుకుంటే చాలు అని నేను మెల్లగా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాక్లెట్స్, బట్ నాట్ రెగ్యులర్, ఆఫెన్లీ, వీక్లీ వన్స్ చిన్న బైట్ చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ అలా అనమాట. సో కంప్లీట్గా మీరు ఇవ్వకుండా అలాగే పెంచినా కూడా వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దానికి ఓవర్ క్రేవ్ అయిపోతారనమాట చూసినప్పుడు. అందుకు ఐ ఫీల్ లైక్ దట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఇస్తే దట్స్ ఫైన్ అని. నైస్, హ్యాపీ. సో టోటల్ బాక్స్ ఇవ్వట్లేదు, అందుకని చెప్పి నేను టోటల్ బాక్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ బ్రెడ్ నేనే తినిపిస్తున్నాను. ఇది అయిపోయాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. దాని తర్వాత ఆద్య ఒక 30 seconds వరకు ఏడుస్తుంది, మళ్ళీ డివియేట్ చేసేయాలన్నమాట కదా. అంతే కదా ఆద్య? ఆపాయా? డన్. వావ్, ఓవర్ ఓవర్. నేను చెప్పానా ఏడుస్తుందని? అది అక్కడ చూడు పైన లిజర్డ్ ఎక్కడ వెళ్ళిపోయింది? వేర్ ఇస్ ద లిజర్డ్? అయిపోయా. తొందరగా డివియేట్ అయిపోతుంది అనమాట మా ఆద్య. దే కావాలని కాన్సన్ట్రేట్ ఉండినది. అది అక్కడ చూడు పైన మ్యాంగో లీవ్స్ ఉన్నాయి పైన. వావ్, సూపర్. బాయ్ చెప్పేసా ఇక్కడ. సో ఆద్యకు వచ్చేసి బాత్ చేపించేసాను అనమాట. తర్వాత నేను బట్టలన్నీ కూడా ఇలా ముందుకు వేసేసుకున్నాను. బికాజ్ ఇన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టడానికి. ఎందుకంటే ఊరెళ్ళొచ్చిండే అవి వాష్ చేసాం. అండ్ వెళ్ళే ముందు వర్షం పడినింది, చాలా బట్టలు తడిచిపోయాయి. అవి కూడా మళ్ళీ వాషింగ్ మెషిన్ వేసి ఆరపెట్టి అన్నీ ఫోల్డ్ చేసేసి వార్డ్రోబ్లో సర్దేసిన తర్వాత ఆద్యకి లంచ్ టైంకి ఇడ్లీ పెట్టాను అనమాట. రైస్ పెట్టాను, అన్నీ ట్రై చేశాను, ఏదీ తినలేదు. సో అందుకు మళ్ళీ ఇడ్లీకి వచ్చేసాను. ఇడ్లీ కూడా సరిగ్గా తినలేదు. మైట్ బి తన స్టమక్ అప్సెట్ ఉందేమో. ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు అనమాట హాయ్ చెప్తున్నారు. ఆద్యని చూడాలనిపించి అక్కడి నుంచి వచ్చేసరి. ఇంతవరకు చాలామంది అడిగారు మీరు మావయ్య మీతో ఉండరా అంటే, మావయ్య బిజినెస్ చేస్తారు, కూకట్పల్లిలో ఉంటారనమాట. మేము వచ్చేసి ఇటు సైడ్ ఉంటాము. సో మావయ్య అప్పుడప్పుడు 1 week ఒకసారి కానీ ఎప్పుడు మా మమ్మల్ని చూడాలనిపిస్తుందో అప్పుడు వచ్చేస్తారు మామయ్య. అలా ఏమీ లేదు. మా అమ్మాయిని ఇక్కడ ఉండమంటే ఆయన ఉండట్లేదు, నేను పని చేసుకుంటేనే కట్టుకుంటానమ్మా అంటాడు. సో ఇంకెవరిష్టం వాళ్ళది కదా. ఇక్కడ వచ్చేసి ఆద్య పడుకుని పోయింది, ఇంకేం తినట్లేదని నిద్రపుచ్చాను అనమాట. నిద్ర నుంచి లేచిన వెంటనే గ్రేప్స్ అయితే మొత్తం కూడా వాష్ చేసి ఆద్యకి ఇచ్చాను. చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో. ఆకలేస్తుంది దొంగ పిల్లకి, బట్ ఏమీ తినట్లా. మరి తన ఎక్స్పెక్టేషన్స్లో ఏం ఫుడ్ ఉందో ఏమో తెలియదు కానీ బట్ తినట్లేదు. సో గ్రేప్స్ ఇస్తే తినేసింది. గ్రేప్స్ని అంత పెద్ద గ్రేప్స్ పెట్టుకోదు కదా, దాన్ని ఇరిచేసి అది నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. సో కొన్ని విషయాల్ని చూస్తే ఈ పిల్లలకి ఎంత తెలివి వచ్చింది అనిపిస్తుంది. నా పాప అప్పుడు ఎంత పెద్దగా అయిపోతుందా అని అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుంది? మీరు కూడా అలాగే మురిసిపోతూ ఉంటారా చూస్తున్నప్పుడు? వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి మా ఇంట్లో యాక్చువల్లీ నేను రీసెంట్గా ఇంట్లో మెయిడ్ పెట్టుకున్నాను అనమాట. అంటే కసు ఊడ్చి మంటలు తుడిచి అంట్లు కడగడం కోసం పెట్టుకున్నాను. నాకు అవ్వట్లేదు అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నేను కోర్స్ తీసుకుంటున్నప్పటి నుంచి నాకు అవ్వట్లేదు అనమాట. అందుకనే ఇలా మెయిడ్ని అయితే పెట్టుకున్నాను. తను ఇలా చున్నీ వేసుకొని చీపురు పట్టుకొని ఊడుస్తుంది. ఆద్య కూడా అలాగే ఇమిటేట్ చేస్తుంది అనమాట చున్నీ వేసుకొని. ఇది చూడండి మూతి ఎంత క్యూట్గా పెట్టిందో. నేను జూమ్ చేసి మరీ తీసాను ఆ మూతిని. ఎంత క్యూట్గా నా చున్నీ ఉంటే ఆ చున్నీ వేసుకొని చీపురు పట్టుకొని ఇలా ఊడుస్తూ ఉంది. పిల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. నేను మోస్ట్లీ లైక్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాను మూమెంట్స్ అన్నీ కూడా. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి. పెద్ద అయ్యాక వాళ్ళు చూసుకొని మురిసిపోతూ ఉంటారనమాట. సో ఇలా మా ఆద్య అయితే రోజు అల్లరి చేస్తూనే ఉంటుంది. సో నేను కూడా ఇక్కడ బాత్ చేసుకొని వచ్చేసాను అనమాట. హెయిర్ అయితే డ్రైయర్తో డ్రై చేసుకుంటున్నాను. నేను ఫస్ట్లో డ్రైయర్ పెడితే నా హెయిర్ పాడైపోద్దేమో హీట్కి అది ఇది అనుకునేదాన్ని. బట్ దానికంటే ఎక్కువగా మనం హెయిర్ని వెట్గా పెట్టుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి. సో కూల్ మోడ్లో పెట్టుకొని మనం డ్రై చేసేసుకున్నాము అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అన్నది అవ్వదన్నమాట. నేను రీసెంట్గా తెలుసుకున్నా. అందుకే నేను తల స్నానం చేసిన వెంటనే కూల్ మోడ్లో పెట్టుకొని డ్రై చేసేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఫేస్
ప్రెప్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఈ మధ్యనే ఫేస్ కేర్ స్టార్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసుకున్నాను, దెన్ ఇక్కడ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ అప్లై చేస్తున్నాను. అది ఫ్రమ్ లోరియల్. సో నేను రీసెంట్గా ఫేస్ కేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఫేస్లో నేను చాలా చేంజెస్ అయితే చూస్తున్నాను. సో చాలా మందికి నేను సజెస్ట్ చేస్తాను ఫేస్ కేర్ వాడండి అని. బట్ నేను వాడిన ప్రోడక్ట్స్ అందరికీ సూట్ అవుతాయో లేదో నాకైతే తెలియదు. బట్ ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి ఫేస్ని బట్టి వాళ్ళు ఫేస్ కేర్ని చూసుకుంటే ఫేస్కి వాడాల్సిన ఐటమ్స్ని చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బికాస్ కొందరిది కాంబినేషన్ ఉండొచ్చు, కొందరిది డ్రై ఉండొచ్చు కదా. ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ అయితే నేను యూస్ చేస్తున్నాను, బయోడర్మా నుంచి యూస్ చేస్తున్నాను, అండ్ అక్వాలాజికల్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. నాకు ఈ సన్ స్క్రీన్ అయితే ఎంత బాగా నచ్చింది అంటే, నేను ఫస్ట్ న్యూట్రోజెనా యూస్ చేశాను కానీ బట్ నాకు అది ఎందుకు కొంచెం వైట్ క్యాస్ట్ అండ్ సరిగ్గా రబ్ అవ్వకపోవడం, చాలా జిడ్డు ఉండడం నాకు అలా అనిపించింది. సో అందుకే సన్ స్క్రీన్ అక్వాలాజికల్ చాలా బాగుంది, అందుకే నేను అది యూస్ చేస్తున్నాను అనమాట. 2 fingers ఆఫ్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి అన్నారు. సో అంత మొత్తం పూసేసుకొని ఒక 10 minutes ఉండి మీరు నెక్స్ట్ మేకప్ ఏం వేసుకోవాలనుకుంటున్నారో అది వేసేసుకోవచ్చు. ఎందుకంటే అంత జిడ్డుతో మనం బయటికి వెళ్ళలేం కదా. ఇంట్లో ఉన్నప్పుడు నేను అలాగే ఉండిపోతాను. బికాస్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి దాని మీద క్రీమ్ అప్లై చేసి పౌడర్ అప్లై చేసుకుంటున్నాను జిడ్డు ఉండకపోవడం కోసం. ఇది చూడండి మా ఆద్య సోకులు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ లింక్ కూడా క్రియేట్ చేయండి ట్రై ఆఫ్ లింక్. వాళ్ళకి చెప్పాను నేను ఈరోజు ట్రై ఆఫ్ ఫ్యూజన్స్ యూట్యూబ్ లింక్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి. చూడండి స్టాక్ని మొత్తం నేనే మర్త పెట్టాలి, నేనే చేయాలి అని అనుకుంటున్నారా? కూడా మర్త పెట్టాలి. మర్త పెట్టే డ్యూటీ అంతా సునీతది లేదా అలేఖ్యది. నేను జస్ట్ వీడియోస్ రికార్డ్ చేయడం మాత్రమే నా పని. సో మార్కెటింగ్ ప్రెస్ అన్నమాట, ఫినాన్స్ అండ్ స్టాక్ అవైలబిలిటీ అదంతా మేమిద్దరం చూసుకుంటాం. చాలా సులువు పని ఎంచుకుంటానండి, బట్టన్ అలా బికాస్ ఆద్య కూడా ఉంది కదా, సో తనకి చాలా పనులు ఉన్నాయి. కామెడీ. బట్ మేమైతే ముగ్గురు స్టార్ట్ చేసాం కదా బిజినెస్. మా ముగ్గురు మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను ఏం అనరు నేనేం చెయ్యకపోయినా. బట్ యా, వీడియోస్ రికార్డ్ చేయడం కానీ అవన్నీ కూడా నేనే చేస్తాను. స్టాక్ మర్చి పెట్టడం, స్టాక్ ఎంత ఉంది, స్టాక్ ఎంత పోతుంది, మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత మనం స్టాక్ పర్చేస్ చేస్తున్నాము, ఇవంతా కూడా సునీత అండ్ అలైక్య చూసుకుంటారు. జీషీట్లో అప్లై ఏమంటారు జీషీట్లో అప్డేట్ చేయడం కానీ ఇవన్నీ పనులు వాళ్ళు చూసుకుంటారు. నేను జస్ట్ వీడియోస్. ఇటు చూడండి ఎంత స్టైల్గా అన్ని ఇది చూపించు. ఇటు చూడండి ఒకసారి ఎంత కుప్ప పెట్టాను. ఇప్పుడు అబ్బలు మర్తాడుతుంది ఇవన్నీ. వాళ్ళు కూడా వీడియోస్ తీయచ్చు. బట్ నా ఛానల్ ట్రై ఆఫ్ ఫ్యూజన్స్ లో ఏదైతే వాయిస్ ఓవర్ వస్తుందో అది మా చిట్టి అలైక్య వాయిస్ ఓవర్ ఇస్తుంది. నేను కనపడి చేసేవన్నీ నేననమాట. బికాస్ వాళ్ళు ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది కనపడాలనుకుంటారు, కొంతమంది కనపడాలనుకోరు. మనం ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి మనకేమంత ప్రాబ్లం అనిపించదు. సో అందుకే నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎందుకు స్టైల్ కోసం మడతేస్తున్నావా? అరే నేర్చుకుంటున్నాను రా. సో అంటే మీరిద్దరు మోస్ట్లీ చున్నీలు ఒకటి మడతేస్తుంది అనమాట. అవి అయితే ప్రాపర్ గా మడతేకపోయినా ఏం కాదు కాబట్టి టాప్ అండ్ అసలు ఆడపిల్ల అనుకుంటారు గాయ్స్. ఇవి మడతలు ఉంటాయి కాబట్టి, కొత్త బట్టలు కాబట్టి నేను మడతలేకపోతున్నాను. ఇంట్లో అన్ని నేనే కదా మడత పెట్టుకుంటున్నాను బట్టలన్నీ. వార్డ్రోబ్ లో ఎవరు పెడుతున్నారు ఇంట్లో నేను కాకుంటే? వస్తావా వీడియోలో? హాయ్ చెప్పు ఒకసారి. నోరా వాళ్ళు చూస్తారు. ఐఎమ్ ఓకే. నైట్ డ్రెస్ వేసుకున్నాను ఏంటి అనుకోకండి. బికాజ్ ఇంట్లో వర్క్ ఉంటుంది, ఆద్యం చూసుకుంటూ ఉంటాను. సో నేను ఎలాగైతే ఉన్నానో అందులోనే కొంచెం నీట్గా రెడీ అయిపోయి వీడియోస్ తీయాల్సి వస్తుంది కొన్ని సార్లు రెడీ అవుతాను టైం ఉంది అంటే. బట్ టైం లేదు అంటే ఇంకేం చేయలేము కదా, అంతే. వర్క్ చేసేసుకుందాం. టైం ఎంత అయిందా? 1:25. ఇంకా 5 minutes లో నాది లాగిన్. అలైక్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 5 minutes లో మన ఇంటికి వెళ్ళిపోదాం. లాగిన్ చేసేస్తాం. ఇక అంత దగ్గర అంటే నేను పైన ఉంటాను, వీళ్ళకి ఉంటారు ఫ్లోర్. బై. సో చూసారు కదా నా మార్నింగ్ మొత్తం ఎంత బిజీగా ఉన్నిందో. సో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. 1:30 లోపు అవగొట్టుకోవాలి. 1:30కి కరెక్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లో సిస్టమ్ ముందు కూర్చోవాలన్నమాట. లాగిన్ చేయాల్సిందే. ఏ ప్రాంతానున్నా ఏ మారుమూలనున్నా నేను 1:30కి లాగిన్ చేయాలి కాబట్టి ఆ లోపే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. నేను వన్స్ సిస్టమ్ ముందుకు వచ్చేసాను అంటే ఇంకా వేరే ఏ పనులు చేసుకోవడానికి అవ్వదు. జస్ట్ చిన్నగా మనం తినడానికి, వాటర్ తాగడానికి, ఆద్యకు తినిపించడానికి చిన్న బ్రేక్స్ పెట్టుకోగలుగుతాను కానీ బట్ మిడిల్ ఆఫ్ దట్ వేరే వర్క్స్ని అయితే నేను ఇన్వాల్వ్ చేసుకోలేను అనమాట. సో అందుకే మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకుంటా. నార్మల్గా నేను ప్రెసెంట్ రీసెంట్గా వీడియోస్ కోసం ఐఫోన్ పర్చేస్ చేసింది అనమాట. సో
ఐఫోన్ ఎందుకు పర్చేస్ చేశానంటే ఓన్లీ ఫర్ వీడియో పర్పస్. నేను నార్మల్గా కూడా ఐఫోన్ యూజ్ చేయొచ్చులే, మంచిగా ఉంటుంది, కొంచెం ఉంటుంది అంటే ఐఫోన్ ఎప్పుడు ఐఫోనే నార్మల్ యూసెస్కి అస్సలు పనికిరాదు. బికాస్ అది ఎంత బరువు ఉందంటే నా ఫోన్ ఐఫోన్ 16 Pro Max నేను యూజ్ చేస్తుంది, చాలా బరువు అనిపిస్తుంది అనమాట హ్యాండ్ పెట్టుకుంటుంటే. అందుకే ఇది నాది పాత ఫోన్, వివో ఫోన్. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 1 year వరకు ఇదే ఫోన్లోనే నేను వీడియోస్ అనేది రికార్డ్ చేశాను. సో చాలా మంది అడిగారు కదా నాకు ఇంతకుముందు ఏ ఫోన్లో రికార్డ్ చేశారని. ఇది వివో V20 అనమాట. ఇందులో నేను రికార్డ్ చేస్తుంటే ఇది చాలా నాకు బాగా అలవాటు అయిపోయింది. దీని వెయిట్ కానీ ఇదంతా అలవాటు అయిపోయింది. కొత్తగా పర్చేస్ చేశాను కదా, అది బాగా బరువు అనిపిస్తుంది అనమాట. సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ అన్నీ కూడా ఇందులో నేను చూసుకుంటాను. సో ఇంకేమైనా కాల్స్ అంటేనే అందులో ఆ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా చాలా బరువు అనిపిస్తుంది. అందుకే బ్లూటూత్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటా. వీడియో ఎడిటింగ్స్కి కానీ క్లారిటీ కానీ కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఐఫోన్ అనేది పర్చేస్ చేసామన్నమాట. లేదు అంటే నార్మల్ యూజెస్కి ఇది నన్ను అడిగితే ఈ ఫోన్ చాలా బెస్ట్. వెయిట్ ఉండదు, పాడుండదు, ఏముండదు, ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా పెట్టచ్చు, హ్యాండ్ పెయిన్ రాదు, ఏమీ రాదు. ఎడిటింగ్ చేసేటప్పుడే నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. హ్యాండ్ పెయిన్ బాగా వస్తుంది ఫోన్ ఇలాగే పెట్టుకొని. నాకు ఎందుకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, నాకు వెయిట్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఐఫోన్ గురించి? అండ్ నేను ఐఫోన్ పర్చేస్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాము. సో ఈ ఫోన్లో ఏంటి అంటే అలా కనిపించామన్నమాట. చాలా మంది నన్ను డైరెక్ట్గా చూసినప్పుడు బయట మీరు ఫోన్లో ఒకలా ఉంటారు, డైరెక్ట్ ఒకలా ఉంటారు అక్క అని చెప్పేసి అంటారు. బట్ ఈ ఆండ్రాయిడ్స్లో ఆల్రెడీ డిఫాల్ట్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఎలా ఉంటామో అలా కనిపించం, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాం అనమాట. బట్ ఇదేంటి అంటే ఐఫోన్ మన కళ్ళతో మనం నన్ను ఎలా చూస్తున్నారో ఫోన్ వీడియోస్లో కూడా అలాగే కనిపిస్తారనమాట. అందుకే రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా 4Kలో అప్లోడ్ అవుతున్నాయి. బికాస్ ఇది అంత హై క్లారిటీ ఉంటుంది, హై అండ్ క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది పర్చేస్ చేసామన్నమాట. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీతో చెప్పాలనుకున్న విషయం, మీతో ఇంకొక విషయం నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే, సో నెక్స్ట్ వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ పేరెంటింగ్ మీద అయితే తీస్తాను. సో బికాస్ ఎందుకంటే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు అక్క మీ వీడియోస్ మిస్ అవుతున్నాం, మీరు స్టార్టింగ్ ఎలాగైతే టిప్స్, పాజిటివ్ పేరెంటింగ్ కానీ, పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, గర్భ సంస్కార్ కానీ ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టారు కదా, అలాంటి వీడియోస్ పెట్టండి మాకు బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఆ వీడియోస్ అయితే నేను రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ పేరెంటింగ్ మీద అయితే రికార్డ్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలన్నీ కూడా అందులో పెడతాను. చాలా 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 యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో మీకు. బికాస్ ఆ వీడియోలో నేను ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తానో అదంతా నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నది అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా. సో ఎస్, నేను నేర్చుకున్నది కూడా, కోర్స్ చేసినాను కదా అందులో నుంచి నేర్చుకున్నది. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను అందులో అయితే మీకు చెప్తా, మీకు అది బాగా యూజ్ అవుతుంది కూడా. అండ్ రీసెంట్ డేస్లో చాలా ఫ్రీక్వెంట్గా, అంటే నేను జాన్సన్ బేబీ ఈవెంట్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి రీసెంట్ డేస్లో చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా గుర్తుపడుతున్నారు. అంటే ఆ వీడియోస్లో ఆల్రెడీ ఇప్పుడు లాస్యా కానీ, కళ్యాణి గారు కానీ, మాధురి అక్క కానీ, సో ఇలా చాలా మంది వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఫేమ్ ఉంది కదా, వాళ్ళ వీడియోస్లో నేను ఆల్రెడీ కనిపించాను కదా, మీరు ఆ వీడియోలో ఉన్నారు కదా అని అలా ఎక్కువగా గుర్తుపడుతున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు పలకరించి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మీ వీడియోస్ బాగా యూస్ఫుల్ అవుతున్నాయి, చాలా మెసేజెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రజెంట్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను, లంచ్ ప్రిపేర్ చేద్దాం. సో నేను డైట్లో ఉన్నాను కదా, నేను ఒకవేళ పర్ఫెక్ట్ వెయిట్ కనుక తగ్గితే మీకు కంపల్సరీ నా డైట్ రెసిపీస్ అండ్ నేను ఎలా తగ్గాను అన్నది మీకైతే చూపిస్తా. యాజ్ ఆఫ్ నవ్ అయితే కొంచెం సన్నగా అయ్యాను నేను. చాలా మంది అంటే నన్ను డైరెక్ట్గా ఫోన్లో అంత డిఫరెన్స్ కనపడకపోవచ్చు కానీ, బట్ డైరెక్ట్గా నన్ను ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారనమాట మీరు సన్నగా అయ్యారు, సన్నగా అయ్యారు, సన్నగా అయ్యారు అని. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నేను అనుకున్న గోల్ వచ్చేసి 10 kgs డౌన్ అవ్వాలి అని. నేను వన్స్ 10 kgs డౌన్ అయిన తర్వాత మీకు నేను నిజంగా నేను ఫాలో అయిన డైట్ ప్లాన్ ఏంటి, ఏ మంత్లో నేను ఎలా ఫాలో అయ్యాను, స్టార్టింగ్ ఎలా నుంచి ఫాలో అయ్యాను, కాన్స్టాంట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది నేనైతే మీకు షేర్ చేస్తాను. షూర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇలాంటి వీడియోస్ మీకు ఆబ్వియస్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రెజెంట్ అయితే లంచ్ ప్రిపేర్ చేద్దాం. లంచ్కి వచ్చేసి సగ్గు బియ్యం ఉప్మా చేస్తున్నాం. బికాస్ సమ్మర్ కదా, రైస్ ఎక్కువ పోవట్లేదు అనమాట. లెట్స్ ప్రిపేర్.
సో ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్, సగ్గుబియ్యం ఉప్మా అండ్ ఒకటి ఎగ్, ఏమంటారు దీన్ని, హాఫ్ ఆమ్లెట్ అంటారా, హాఫ్ బాయిల్ అంటారా, అండ్ కీరా అనమాట. సో బ్యాలెన్స్డ్ మీల్ తినడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో నేను అనుకున్న గోల్ కనుక రీచ్ అయిపోతే మోస్ట్లీ లైక్ నా ఫుల్ డైట్ ప్లాన్ నేను ఖచ్చితంగా పెడతాను. అండ్ యాజ్ ఆఫ్ నవ్ నేను 7 kgs అన్నది నేను రెడ్యూస్ అయ్యానమాట. సో చాలా సన్నంగానే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. బట్ మీకు ఫోన్లో ఎలా కనిపిస్తున్నానో తెలియదు, కానీ బట్ సూన్గా నేను నా వెయిట్ గోల్ 10 kgs నేను రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఎలా నేను చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అన్నది నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా సిస్టమ్ ముందే ఉంటాను కాబట్టి ఇంకా ఆ వీడియో ఏం పెట్టలేదు. సో నైట్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మొత్తం హెయిర్ అంతా పైకి కట్టేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చానమాట. సింపుల్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను నేను. సో చాలా బాగుంది ఫేస్ వాష్. మీకు ఎవరికైనా కావాలి అన్నా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి, అది చాలా తక్కువ ప్రైస్ కూడా. సో నేను ఈ మధ్య ఫేస్ గురించి, బాడీ గురించి చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాను. సో లెట్ సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ 3 months. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ అంతా కూడా ట్యాప్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టోనర్ అప్లై చేసుకుంటున్నాను నా ఫేస్కి, అండ్ నైట్ రొటీన్ అనమాట ఇది. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను షార్ట్స్లో చేసి పెడతాను నా నైట్ రొటీన్ నేను ఏం ఫాలో అవుతున్నాను, డే రొటీన్ ఏం ఫాలో అవుతున్నాను అని, మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని అంటే. సో స్కిన్ టైప్ని నేను తెలుసుకొని నా స్కిన్ రొటీన్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను విటమిన్ సి అండ్ ఆల్ప్స్ బుటిన్ సీరం అయితే యూస్ చేస్తున్నాను డాక్టర్ షేత్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను డర్మాకో నుంచి అనమాట. ఇది నా స్కిన్కి సెట్ అయింది, నేను యూస్ చేస్తున్నాను. సో నాకు చాలా మంచిగా అనిపించింది కూడా. నేను ఒక 15 days నుంచి ఫాలో అవుతున్నాను అనుకుంటా. అండ్ స్కిన్ రిజల్ట్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి, అండ్ మంచిగా అయింది కూడా. అండర్ ఐస్కి కూడా డార్క్ సర్కిల్స్ పోవడానికి యూస్ చేశాను అనమాట. అండ్ ఇంకా పడుకోవడమే, మా అద్యాన్ని పడుకోబెట్టేసి ఇక్కడ మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడాను నైట్. హాయ్ చెప్పమంటే ఇలా పక్కకి వెళ్ళిపోతుంది నా ఫేస్ బాగాలేదని చెప్పేసి. సో లిప్స్కి వచ్చేసి నేను పెట్రోలియం జెల్లీ యూస్ చేస్తాను. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.